రాజమహేంద్రవరం రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలని, ఎక్కడ బ్రాహ్మణుల సంఖ్యాబలం ఉందో అక్కడ బ్రాహ్మణులు పోటీ చేయాలని సిద్ధపడితే తాను స్థానిక సంస్థల్లో సీట్లు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లతో మాట్లాడతానని ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చిరాం ప్రసాద్ భరోసా ఇచ్చారు. బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు, జేఏసీ అధ్యక్షుడు బమిడిపల్లి వెంకటరమణమూర్తి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం రాజమహేంద్రవరం జైన్ రోడ్ లో ఉన్న మాన్యం గార్డెన్ లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొలగంటి రమేష్, రెండు చిత్తల శ్రీనివాస్, భాగవతుల అయ్యప్ప, కొలగంటి నాగరాజు, పోరంకి సాయి, టిఎస్ఆర్ శర్మ, ముత్య శంకర్, నాని, దువ్వూరి గోపి తదితరులు పాల్గొన్నారు. ఎవరినైనా మర్చిపోండి, క్షమించాలి. ఈ వేదిక మీద పెద్దలు ఎలాగో మీరందరూ కూడా మనకు అదే సమానం. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఏదైతే అనుకున్నామో ఆ దిశగా ప్రయాణం చేసేటట్టుగా ముందుగా ఇక్కడ శ్రీధర్ గారు అందరినీ కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తాం. అందరినీ కూడా దయచేసి ముందరలో ఖాళీగా కూర్చుంటే ఈ సభకి నిండుదలము మేము పిలిచడానికి గౌరవము కూడా రెండు ఉంటాయండి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా మనుగోలు పడి రెండు ఇవాళ ఈ రాజమండ్రిలో నెక్స్ట్ ఇయర్ పుష్కరాలు రాబోతున్నాయి. అలాంటి ప్రాంతాల్లో వచ్చి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి బాబు గారికి, అదేవిధంగా రమేష్ గారికి తీసుకెళ్లడంలో నాతో పాటు పనిచేసినటువంటి ఒక్కళ్ళు సాధికార కమిటీ దాని సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మా కార్పొరేషన్ లో నాతో పాటు డైరెక్టర్ గా పనిచేసినటువంటి పెద్దలు గురుకూలీలు తేజమూర్తి నరసింహమూర్తి గారు, అదేవిధంగా నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వీటికి మనందరం సంసిద్ధంగా ఉండాలి. నేను ఈ సమావేశం ద్వారా, ఈ సభ ద్వారా నేను అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడైతే గ్రామీణ నుంచి గెలవగలుగుతారో ఆ వార్డుని డివిజన్ మీరు ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. మీకు ఆ సీట్ ఇచ్చే బాధ్యత నేను చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, ఇతర పెద్దలతో మాట్లాడి తీసుకుందాం. ఎందుకంటే ప్రతి టౌన్ లో కూడా మన ప్రాతినిధ్యం రావాలి. ఇవాళ మనకి ఒకటి మీకు నేను చెప్తా, నేను చెప్పేదాన్ని అది కూడా వస్తుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మనం ప్రతి గుడిలో కూడా ఒక ట్రస్టీ బోర్డు మెంబర్ ఇవాళ రావడం జరిగింది. ఈ ఊళ్ళో నుంచి కూడా ఇప్పుడు నాకు దగ్గర చాలా మంది చెప్తున్నారు మేము ట్రస్టీ బోర్డు మెంబర్గా మాట్లాడాలని చెప్పి. ఎందుకంటే 15 నుంచి 20 మంది డైరెక్టర్లు వస్తారు. ఎందుకంటే ఇంకా కొంతమంది అపాయింట్ చేయాలి. ఎందుకంటే తెలుగు సిటీ ఇక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ గుళ్ళు ఉన్నాయి. ఇప్పటికే 17 మంది పైన గ్రామీణ డైరెక్టర్స్ వచ్చారు. మనం ఈ అవకాశాన్ని రాజకీయంగా వాడుకోవాలి. ఎందుకంటే గుడిలే పాత రోజుల్లో దేవాలయాలే కేంద్ర బిందువుగా ఉండేవి. గుళ్ళో అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళతో మర్యాదగా ఉండే వాళ్ళ అవసరాలను చూసుకుని వాళ్ళు పాల్గొనాలిగా ఉంటే ఆటోమేటిక్ గా రాబోయే ఎన్నికల్లో మనకు అవకాశం. నిర్మించడానికి మన చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ గారు ప్రణాళికాబద్ధంగా, నిర్మాణాత్మకంగా చిరంజీవి లోకేష్ బాబు గారితో ఐటీ విద్యాశాఖ మంత్రులు, రాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారితో కూడా ఆయన మంత్రాలు చేస్తున్నారు. త్వరలో ప్రతి జిల్లా కేంద్రంలో అపర కర్మల భవనాలు రావడానికి కృషి చేయడం జరుగుతోంది. కార్పొరేషన్ కి అటాచ్ అయినటువంటి ఈడీసీ కార్పొరేషన్ ద్వారా
గ్రామీణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఉండటం వల్ల సాంకేతిక కారణాల వల్ల అనేక సమస్యలు పెండింగ్లో ఉన్న విషయం, మీరు ఆవేదన చెందుతున్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టున్నాము. ఇప్పుడు మరి మన ముచ్చిరామ్ ప్రసాద్ గారి యొక్క చొరవతో, ఎమ్మెల్యేల చొరవతో గ్రామీణ వెల్ఫేర్ కార్పొరేషన్ ని ఎండోమెంట్ కార్పొరేషన్ కి అటాచ్ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, త్వరలో మనం ఏదైతే గతంలో ఉన్నటువంటి స్వర్ణ యుగమైనటువంటి మన కార్యక్రమాలన్నింటినీ భవిష్యత్తులో అతి త్వరలోనే మనం తీర్చుకోవడానికి మనం ముందుకెళ్తామని, దానికి పూర్తి సహాయ సహకారాలను అందరం ఇస్తామని. 40 సంవత్సరాల పైమాటి నుంచే ప్రతి శ్రీరామనవమి రోజున సీతారాముల యొక్క కళ్యాణం చేయించి వేల మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాము. ఇదే గోదావరి నదీ తీరంలో కరోనా వచ్చిన సమయంలో గోదావరి హారతులు ఆగిపోవడం జరిగింది. అదే గోదావరి హారతులకి సంవత్సరానికి నెలకి 4 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితులు మరి ఉండే సందర్భంలో అప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి, అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి అన్నవరం దేవస్థానం నుంచి ఆ నిధులు నేరుగా గోదావరి హారతులకు వచ్చే విధంగా మరి ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రోజుకి కూడా ఇదే అన్నవరం దేవస్థానం నుంచి కూడా ఆ నిధులు వస్తా ఉన్నాయి అనేది మరొకసారి గుర్తుకు చేస్తాం. కేంద్రాలన్నింటినీ కూడా ఒక అభ్యర్థన రూపంలో, అయ్యా మేము గ్రామం చాలా ప్రయాసం పడుతున్నాం, మేము ఆత్మగౌరవం కలిగిన వాళ్ళని తిరిగి కట్టలాడే చేయకుండా నలుగురికి భయపడుతున్నాం, కాబట్టి మా మీద ఎటువంటి దోషం కోరుతుంది వచ్చిన జంజాలు తీసేసిన, కండువాలు తీసేసిన, పెళ్లిలో కొట్టేసిన, ఏం చేసినా సరే మేము ఊరుకుని ఉంటున్నాం, కాబట్టి మాకు మీరు జోలికి వస్తే ఈ శిక్షకి గుర్తులని చెప్పి మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి రాష్ట్రానికి న్యాయం చేస్తారని చెప్పి సవాల్సిందని కోరుకుంటున్నాను. అలాగే గోమాతని జాతీయంగా చేయాలి. దీని గురించి గతంలో ఎంతో మంది ఎన్నో ప్రయాసపడుతున్నారు. గోవు జాతీయ ఎందుకు చేయాలంటే 30 దేవతలు గోవు పుష్పంలో ఉంటారని చెప్పి ఈ రోజు గోపూజ చేయండి. మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎక్కడ చూసినా గోపూజ జరుగుతుంది, గోవు ప్రదర్శన చేస్తాం. గోవుకి సరైన సంరక్షణ లేదు. మనమే తీసుకుంటారు, దానాలు తీసుకుంటుంటారు, దాని రోడ్డు చేసి ఎలా పెట్టడానికి ఇబ్బందులు ఉంటాయి. దానికి కూడా గోవులు జాతీయ జంతువుకి గుర్తు వస్తే దానికి ఒక న్యాయం జరుగుతుందని చెప్పి ఉద్దేశం. అలాగే అర్చకుల సమస్యలు అంటే రాష్ట్రం అంతా తిరిగిన విధానంలో అర్చకులు ప్రతి చోట కూడా నన్ను అడిగింది, మేము ముందరగా పెడుతున్నారు 65A. దీని గురించి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ వచ్చినటువంటి దేవాలయ భూమి వచ్చిన పంట ప్రభుత్వం కొనట్లేదని చెప్పి కళ్యాణ నుంచి ఒక ఆయన నాకు తెలియజేసాడు. కళ్యాణ నాని గారు 20AC. ఇది ఏంటంటే మాకు జీతబద్ధాలు లేవు, కనీసం ఈ పొలం మీద వచ్చిన డబ్బులతోనే గుడి పెట్టుకుంటూ నైవేద్యాలు పెట్టుకుంటూ మొన్న ఈ రీతిలో మాకు జీతాలు కూడా ఉండట్లేదు. అలాగే చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాన్ని కూడా దాదాపు 6 నెలల నుంచి కూడా మాకు జీతాలు రావడానికి చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. ఇది కూడా మీరు ఉద్దేశంలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి తక్షణమే ఎక్కడైతే దేవాలయంలో జీతాలు రావట్లేదో వారందరికీ కూడా మీరు వెంటనే జీతాలు ఇప్పించే పరిస్థితుల్లోకి తీసుకురావాలని చెప్పి సభాత్మకంగా కోరుతున్నాం. రాష్ట్రపతి గారిని గుర్తు తెచ్చుకుంటే బ్రాహ్మణ ధైర్యం శాస్త్రం ఏంటన్నది మనందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి తెలియజేస్తుంది. ఇవాళ రాజకీయాలు తుచ్చగా తయారయ్యి ఎక్కడ చూసిన అన్యాయం అరాచకానికి తరలిపోయింది. అటువంటి రాజకీయాల్లో మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి వ్యక్తి ఏవి న్యాయస్థానం అంటే రాజమహేంద్రవరాన్ని ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకున్నట్టు రాజమహేంద్రవరం నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు గుర్తు తెచ్చుకుంటే వాళ్ళ చరిత్ర రాయడానికి ఎన్ని గ్రంథాలు రాసినా కూడా మనం సరిపెట్టేమనేటటువంటి పరిస్థితి. సీతారామవాసం గురు సామూర్తి గారు లేదా మామిడి బీజేపీ గారు వీళ్ళందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇవాళ మన రాష్ట్రవాళ్ళు పెంచుకుంటూ సంతోషంగా అందరూ పెరుగుతున్నాము అంటే దాని కారణం మహాన్
చంద్రబాబు చేసినటువంటి కృషి అనేటటువంటి